ఓకే, రికార్డింగ్ స్టార్ట్ చేశారు కదా, రైట్. సో మీరు పని చేయండి, ఎస్ఏపి ఓపెన్ చేయండి. కాన్ఫిగరేషన్స్ అన్ని చేశారా? ఎంట్రీ పోస్ట్ చేస్తారా? వెండార్ ఇన్వాయిస్. ఓకే, థ్యాంక్ యూ. యాక్చువల్గా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయలేదు, రేపు చేస్తాను. ఓకే, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేశారు కదా. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N వెళ్ళండి. మనకి ఇన్వాయిసెస్ బిఫోర్ క్లాస్ లో మనం ఆల్రెడీ చెప్పాం కదా, ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తాం, ఏమేమి పోస్ట్ చేస్తాం అనేది చూస్తున్నాము. పెండింగ్ ఉన్న ఇన్వాయిసెస్ అన్ని క్లియర్ చేయాలి. FBL1N కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఐఎమ్ సారీ, చూడండి టోటల్ గా ఇక్కడ 3 ఇన్వాయిసెస్ అనేవి పోస్ట్ చేసాం. సో ఇన్వాయిసెస్ అన్ని కూడా క్లియర్ చేయాలి. సో స్టేటస్ అనేది రెడ్ లో ఉంది. మనకి ఇక్కడ స్టేటస్ ఎలా కనిపిస్తుంది? రెడ్ లో ఉంది, చూపించండి. రెడ్ కలర్ ఉంది. అలాగే డ్యూ లో ఉంది. ఇక్కడ కొంతమందికి ఓవర్ డ్యూ కూడా కనిపిస్తుంది, బెల్ సింబల్ ఉంది కదా, ఇక్కడ డ్యూ అన్నమాట. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఓవర్ డ్యూ కూడా ఉంటుంది. అంటే ఆయన ఈ రోజు పోస్ట్ చేశారు బిఫోర్, అంటే బిఫోర్ క్లాస్ ఉంది. మనము ఈరోజు 7th కదా, మీరు 6th డే ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే కనుక ఈరోజు ఓవర్ డ్యూ కనిపిస్తుంది. సో ఈ రోజు చేశారు కాబట్టి డ్యూ అన్నమాట. సో ఇవన్నీ కూడా మనం క్లియర్ చేయాలి. స్టేటస్ రెడ్ లో ఉంది. సో ఇవన్నీ ఎలా క్లియర్ చేద్దాం? మీరు పని చేయండి, న్యూస్ సెషన్ తీసుకోండి. న్యూస్ సెషన్ టోటల్ గా ఇన్వాయిస్ వాల్యూ ఎంత ఉంది? 30,000 ఉంది. టోటల్ వాల్యూస్, ఇన్వాయిస్ వాల్యూస్ 30,000. సో క్లియర్ చేయాలి. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53 వెళ్ళండి. వెండార్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నాము, F-53. డేట్ తీసుకోండి. డేట్ ఇచ్చారా? రైట్. బ్యాంక్ డేట్, బ్యాంక్ దగ్గరికి రండి. బ్యాంక్ అకౌంట్ దగ్గరికి రండి. కిందకి రండి. అకౌంట్, బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. అక్కడ డ్రాప్ డౌన్ చేయండి, ఎనీ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. ఎనీ బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ లో ఉంది కదా, ఫస్ట్ తీసుకోండి. మళ్ళీ మనకి డాక్యుమెంట్స్ థింక్ చేయలేదు కదా, ఎర్రర్ అని రావచ్చు. ఫస్ట్ బ్యాంక్ ఇవ్వండి. హెచ్డి మామూలు బ్యాంక్ పైన, దానిపైన కూడా 200, 100 ఇవ్వండి సార్. ఇచ్చారా? రైట్. అకౌంట్ దగ్గరికి వెళ్ళండి. అకౌంట్ దగ్గర ఏమి ఇస్తున్నాము? ఐఎమ్ సారీ, అమౌంట్. అమౌంట్ దగ్గర ఎంత అమౌంట్ ఇవ్వాలి? ఇన్వాయిస్ వాల్యూ ఎంత? 30,000 ఉంది. వెళ్ళండి, ఆ సెషన్ చూపించండి. 30,000 ఉంది. 30,000 ఇస్తున్నాం మనం. ఓకే, 30,000 ఇన్వాయిస్ వాల్యూ. కస్టమర్ ఎవరు? వెండర్ ఎవరు? శ్రీనివాస ఎంటర్ప్రైజెస్. వెళ్ళండి, వెండర్ కూడా యాడ్ చేయాలి. వెండర్ కూడా యాడ్ చేయాలి. కిందకి రండి. అకౌంట్ దగ్గర వెండర్ అకౌంట్ తీసుకోండి. కింద ఇంకా డౌన్ రండి. వెండర్ అకౌంట్, అక్కడ అకౌంట్ ఉంది కదా, అకౌంట్ అని కనిపిస్తుంది. అక్కడ డ్రాప్ డౌన్ చేయండి, మీకు వెండర్ కనిపిస్తారు. శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ కనిపిస్తారు మీకు. వెయిట్. కంపెనీ కోడ్ ఇవ్వండి. కింద ఫస్ట్ కంపెనీ ఇవ్వండి. కంపెనీ పైన నుండి సెకండ్ వన్. పైన వెండర్ బై కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. పైన ఒక ఆప్షన్ చూడండి, అలా కాదు. పైన చూడండి, దానిపైన ఒక ట్యాబ్ కనిపిస్తుంది. దానిపైన కూడా తీసుకోండి, అది తీసుకోండి, దానిపై తీసుకోండి. అలా కాదు, యాక్చువల్గా సెర్చ్ అలా చేయకూడదు. పైన అక్కడ కూడా చేయొచ్చు. దానిపైన ఇంకొక ట్యాబ్ కనిపిస్తుంది, వెండర్ బై కంపెనీ కోడ్. అయ్యో, అది కంపెనీ కూడా ఆటోమేటిక్గా పిక్ అవుతుంది. ఇక్కడ కంటిన్యూ చేయండి. ఇవ్వండి, శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ ఇవ్వండి. ఓకే, అకౌంట్ నెంబర్ ఇచ్చేసారు 17. సో మనం చూడండి, బ్యాంక్ అకౌంట్ పైన బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాం. ఎనీ బ్యాంక్ అకౌంట్ తీసుకోవచ్చు. టోటల్ వాల్యూ, ఇన్వాయిస్ వాల్యూ, పెండింగ్ వాల్యూ. ఓకేనా? ఇన్వాయిస్ వాల్యూ ఇక్కడ తీసుకున్నాం. సో
ఏ వెండర్ అనమాట. సో ఏ వెండర్ కి అయితే పెండింగ్ ఉందో అదే వెండర్ తీసుకోవాలి, వేరే వెండర్ తీసుకుంటే మీకు క్లియర్ అవ్వదు. ఓకే, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్కి వెళ్ళండి. టాప్ లో ఉంది కనిపిస్తుంది ప్రాసెస్ ఓపెన్ ఐటమ్, పైన చూడండి, పైన 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 ఇంకా పైకి వెళ్ళండి, ఇంకొంచెం పైకి వెళ్ళండి. డేట్ పైన ఉంది, డేట్ పైన కనిపిస్తుంది, అది కాదండి, డేట్ పైన ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ క్లిక్ చేయండి అక్కడ. రైట్. సో బిజినెస్ ఏరియా అడుగుతున్నారు, మీరు రిక్వైర్డ్ లో ఉన్నప్పుడు మీ బిజినెస్ ఏరియా రైట్ సైడ్ బిజినెస్ ఏరియా చూడండి, పైన బ్లూ లైన్ లో కనిపిస్తుంది బిజినెస్ ఏరియా అంటే. మాన్యువల్ గా టైప్ చేయండి, మీరు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. మళ్ళీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మాన్యువల్ గా టైప్ చేస్తే మీ కంపెనీ కూడా 2 లెటర్స్ ఇస్తే మీ బిజినెస్ ఏరియాస్ అన్ని వస్తాయి. అది తీసుకోండి, ఏదైనా ఒకటి తీసుకోండి. ఓకే, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ పైన క్లిక్ చేయండి. చూసారా ఇన్వాయిసెస్ అన్ని పిక్ అయినాయి ఇక్కడ. 10,000 ఎక్కడ ఉంది చూడండి, అదిగో చూపించండి. 10,000 ఎక్కడ కనిపిస్తున్నాయి పైన. 3 ఇన్వాయిసెస్ ఉన్నాయి పెండింగ్, 3 ఇన్వాయిసెస్ కనిపిస్తున్నాయి. కంప్లీట్ డౌన్కి వచ్చేయండి. డౌన్ చూడండి, నా ఎంటర్డ్ అమౌంట్ రైట్ సైడ్ చూపించి, రైట్ సైడ్ రండి. ఎంటర్డ్ అమౌంట్ ఎంటర్డ్ 30,000, అసైన్డ్ అమౌంట్ 30,000, నాట్ అసైన్ 00 కనిపించాలి. నాట్ అసైన్ 00 ఉంటేనే మీరు ఇన్వాయిస్ అనేది పోస్ట్ చేయగలరు, లేకపోతే ఇన్వాయిస్ పోస్ట్ అవ్వదు. నాట్ అసైన్ 00 కనిపించాలి. ఓకే రైట్. సో ఇన్వాయిస్ క్రియేట్ చేస్తున్నాం. పైన డాక్యుమెంట్ లోకి వెళ్ళండి, మెనూ బార్ లో డాక్యుమెంట్ కనిపిస్తుంది, డాక్యుమెంట్ సిమ్యులేట్. చూసారా ఎంట్రీ చూడండి ఎలా ఫామ్ అవుతుంది ఇక్కడ చూడండి. ఎంట్రీ బ్యాంక్ అకౌంట్, మనం వెండర్ కి పేమెంట్ చేస్తున్నాం, అందువల్ల 30,000 పే చేస్తున్నాం. 50 అంటే ఏంటి, క్రెడిట్. 50 అంటే క్రెడిట్ వెళ్తుంది, పేమెంట్ వెళ్తుంది, అవుట్ గోయింగ్ అనమాట. ఎవరు చేస్తున్నారు, శ్రీనివాస ఎంటర్ప్రైజెస్. 25 డెబిట్. డాక్యుమెంట్ టైప్ ఏ ఉంది చూడండి, 25 డెబిట్. 25 అంటే డెబిట్ ఇండికేట్ చేస్తుంది వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ లో. 50 అంటే క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. సో శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. క్లియర్ కదా. నెక్స్ట్ పైన చూడండి, డాక్యుమెంట్ టైప్ KZ ఉంది. ఇంతకుముందు ఏముంటుంది వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్ లో, ఏ డాక్యుమెంట్ ఉంది, KR అంటే వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్. KZ అంటే వెండర్ ఇన్వాయిస్, వెండర్ పేమెంట్ క్లియర్ చేస్తున్నాం అనమాట. సో KR లో ఒక రకంగా డెబిట్ ఎంట్రీ, క్రెడిట్ ఎంట్రీ, నంబర్స్ ఉన్నాయి, అంటే పోస్టింగ్ కీస్ ఒక రకంగా ఉన్నాయి. అలాగే వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ లో ఒక రకంగా ఉన్నాయి. చెక్ చేసుకోండి, దానికి దీనికి డిఫరెన్స్. ఓకే, సేవ్ చేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్, కంప్లీటెడ్. FBL1N సెషన్కి వెళ్ళండి. సెషన్ ఓపెన్ చేసే ఉన్నారు, నాట్ రిక్వైర్డ్, ఓపెన్ చేసే ఉన్నారు. కిందకి రండి, కింద క్లిక్ చేయండి. అక్కడ కింద ఉందండి, కింద అక్కడ వెళ్ళొద్దు మీరు, కింద రండి చెప్తాను, అలా అవసరం లేదు. అక్కడ ఉంది కదా పైన కనిపిస్తుంది చూడండి, అది. సో ఇవన్నీ 30,000 క్లియర్ అయిపోయింది. పైన లిస్ట్ లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. లిస్ట్ టాప్ లో లిస్ట్ చూడండి, లిస్ట్ రీఫ్రెష్ చేయండి. చూసారా, నో ఐటమ్స్ ఏం లేవు. కంటిన్యూ చేయండి. సో క్లియర్డ్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోండి. క్లియర్డ్ ఐటమ్స్ సెలెక్ట్ చేయండి. కిందకి రండి. ఇక్కడ కాదు, కింద క్లియర్డ్ ఐటమ్స్ కనిపిస్తుంది ఒక ఆప్షన్. ఎగ్జిక్యూట్ చేయండి. క్లిక్ ఆన్ ది ఎగ్జిక్యూట్ బటన్. ఎగ్జిక్యూట్. ఓకే, చూసారా క్లియర్ అయిపోయింది, పెండింగ్స్ ఏం లేవు, అన్ని కూడా గ్రీన్ లో కనిపిస్తుంది. ఓకే, కింద చూడండి, KR డాక్యుమెంట్ 30,000, 10,000 అవన్నీ KR ఇన్వాయిసెస్. KR డాక్యుమెంట్ వెండర్ ఇన్వాయిస్ క్రియేట్ చేశారంటే మీనింగ్ ఏంటి, KR డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. క్లియరింగ్ అంటే KZ 30,000 చూపిస్తుంది పైన చూడండి, టోటల్ వాల్యూ. సో నాట్ టోటల్ బ్యాలెన్స్ ఏం లేదు, 00 లాస్ట్ లో చూడండి. ఓకే, కంప్లీట్ గా క్లియర్ అయిపోయింది అనమాట. రైట్, నెక్స్ట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఓపెన్, నేను ఒక చాట్ బాక్స్ లో మీకు ఒక ఇమేజ్ పోస్ట్ చేస్తాను. మనం వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాము, అలాగే క్లియర్ కూడా చేసాము. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్వాయిస్ క్లియరింగ్స్ ఉంటాయి. స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్ అంటారు. సో నేను మీకు షీట్ ఇస్తాను, 1 మినిట్ వెయిట్ చేయండి. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ మీకు పోస్ట్ చేస్తున్నాను, ఇమేజ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి.
సో వెండార్ ఇన్వాయిసెస్ యాక్చువల్లీ మనం వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం FB60లో, బట్ వెండార్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తాం డిఫరెంట్ వేలో చేస్తాం. మాన్యువల్ క్లియరింగ్ అంటారు. ఇవన్నీ కూడా ఏంటి? మాన్యువల్ క్లియరింగ్. సో మాన్యువల్ క్లియరింగ్ ఏమేమి ఉన్నాయి? స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. స్టాండర్డ్, పార్షియల్ అండ్ రెసిడ్యువల్, ఈ 3 టైప్ ఆఫ్ క్లియరింగ్స్ అనేవి ఉన్నాయి అనమాట. సో స్టాండర్డ్ అంటే ఏంటి? టోటల్ వాల్యూని క్లియర్ చేస్తాం. స్టాండర్డ్ వాల్యూ ఇప్పుడు మనం జస్ట్ చేసాం, స్టాండర్డ్ క్లియరింగ్ చేసాం. తర్వాత పార్షియల్. పార్షియల్ అంటే ఏంటి? 1 lakh పే చేయాలి. టోటల్ ఒక 10 ఇన్వాయిసెస్ ఉన్నాయి. సో 1 lakh లో మనము ఓన్లీ ఒక మన దగ్గర పేమెంట్ అంత అమౌంట్ లేదు, బట్ వెండర్ అడుగుతున్నాడు నాకు సార్ కొంచెం పేమెంట్ చేయమని అడిగాడు. 1 lakh లో మనం ఏం చేస్తున్నాము? కొంత అమౌంట్ ఒక 30,000 పే చేస్తున్నాం. సో అది పార్షియల్లో చేస్తాం. రెసిడ్యువల్ అంటే మీకు యాక్చువల్లీ డిస్కౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడుతుంది. అది ఎలాగనేది మీకు మనం చేద్దాము. వెళ్ళండి, వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేయండి. ఫస్ట్ FB60కి వెళ్ళండి, వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్. FB60కి వెళ్ళండి. వెండార్ తీసుకోండి. కంటిన్యూ చేయండి వస్తుంది పైన, అక్కడే కంటిన్యూ చేయండి సార్. తీసుకోండి, వెండార్ తీసుకోండి, కంటిన్యూ చేయండి. డేట్ ఇవ్వండి, ఇన్వాయిస్ డేట్. కంటిన్యూ. అమౌంట్ ఇవ్వండి, 10,000 ఇవ్వండి, 10,000. రా మెటీరియల్ తీసుకోండి, రా మెటీరియల్. రా మెటీరియల్ ఇచ్చారా? రా మెటీరియల్ ఇచ్చారు కదా, ఇవ్వండి. ఇవ్వండి. డెబిట్ 10,000 ఇవ్వండి. ఎంటర్. క్రియేషన్, వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్. ఎంటర్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. బిజినెస్ ఏరియా అడుగుతున్నారు, ఇవ్వండి బిజినెస్ ఏరియా. సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ చేస్తే ఓకే, రైట్. డిస్ప్లేలోకి వెళ్ళండి, డాక్యుమెంట్లోకి వెళ్ళి డిస్ప్లేలోకి చెక్ చేయండి. చూసారా? సో 40 డెబిట్, రా మెటీరియల్ డెబిట్ అవుతుంది. 31 ఇక్కడ క్రెడిట్ అవుతుంది. చూడండి, ఈ పోస్టింగ్స్ కీస్ కూడా చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు యాక్చువల్గా ఇది ఏంటి? మనం వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, ఇది పోస్టింగ్ కాబట్టి 40 డెబిట్, 31 అనేది క్రెడిట్ అనమాట. ఇది ఓన్లీ ఇన్వాయిస్ క్లియరింగ్ ఎంట్రీ కాదండి, క్లియర్ చేసే ఎంట్రీ కాదు ఇది. ఓకే, రైట్. సో ఓపెన్ చేద్దాం మనం. వెళ్ళండి. సో FBL1 సెషన్కి వెళ్ళండి, /n FBL1 సెషన్. సో ఏంటి? వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలోకి వెళ్తున్నాం. ఎగ్జిక్యూట్ చేయండి. వెండర్ తీసుకోకపోయినా పర్వాలేదు, తీసుకుంటే ఓకే. ఓన్లీ 1 వెండరే కదా మీరు క్రియేట్ చేశారు. టోటల్ వాల్యూ ఎంత ఉంది? 10,000 ఉంది. సో దీని టోటల్ వాల్యూని క్లియర్ చేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పాం, మళ్ళీ ఇంకోసారి చేస్తున్నాను. టోటల్ వాల్యూని క్లియర్ చేద్దాం. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్, 3 టైప్ ఆఫ్ క్లియరింగ్స్ ఉన్నాయి. సో స్టాండర్డ్ క్లియరింగ్ ఎలా చేస్తాము? న్యూ సెషన్కి వెళ్ళండి. స్టాండర్డ్ క్లియరింగ్ ఇమేజ్ లో ఉంది కదా, /n F-53. ఆల్రెడీ మనం సేమ్ సెషన్ లో ఉన్నాము, F-53కి వచ్చాము. F-53 డేట్ ఇవ్వండి, డేట్. కిందకి రండి, అమౌంట్ తీసుకోండి, అకౌంట్, బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. ఇక్కడ చూసారా, ఇంతకుముందు కేఆర్ ఉంది, ఇక్కడ కేజెడ్ డాక్యుమెంట్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కేఆర్ డాక్యుమెంట్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కేజెడ్ డాక్యుమెంట్, బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. సో అమౌంట్ ఎంత ఇస్తారు? బేస్డ్ ఆన్ ది ఇన్వాయిస్, ని బేస్ గా చేసుకుని ఇస్తాం. ఇవ్వండి. బిజినెస్ ఏరియా ఇవ్వండి అండ్ వెండర్ తీసుకుంటాం. బిజినెస్ ఏరియా, అండ్ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్,
ఓకే, చూసారా? నాట్ అసైన్ చూడండి, నాట్ అసైన్ 00 లాస్ట్ లో చూడండి. ఇన్వాయిస్ వాల్యూ ఎంత? నాట్ అసైన్ 00 ఉండాలి. ఎంటర్డ్ అమౌంట్ 10,000, అసైన్ అమౌంట్ 10,000. పైన ఇన్వాయిస్ కనిపిస్తుంది మనకు చూడండి, టాప్ లో విత్ డాక్యుమెంట్ నెంబర్ తో పాటు కనిపిస్తుంది. ఓకేనా? 10,000. ఓకే, గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. చూడండి 40 ఇక్కడ 50 అంటే ఏంటి, 25 అంటే ఏంటి? ఓకే, సేమ్. ఇన్వాయిస్ వాస్ పోస్టెడ్. Go to FBL1N session, vendor line item display, FBL1N. లిస్ట్ లోకి వెళ్ళండి, రీఫ్రెష్ చేయండి. కంటిన్యూ. క్లియర్డ్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోండి, క్లియర్డ్ ఐటమ్స్, అండ్ క్లిక్ ఆన్ ది ఎగ్జిక్యూట్ బటన్. రేడియో బటన్స్ అంటారు యాక్చువల్ వీటన్నిటిని కూడా. క్లిక్ ఆన్ ది, ఓకే చూసారా టోటల్ క్లియర్ అయిపోయింది, పెండింగ్ ఏం లేవు. సో మనం స్టాండర్డ్ క్లియరింగ్ చేసాం. మరి నెక్స్ట్ పార్షియల్ కూడా చేద్దాం. పార్షియల్ క్లియరింగ్ వెళ్ళండి, పార్షియల్ క్లియరింగ్. టీ కోడ్ ఏంటి, మామూలు పార్షియల్ క్లియరింగ్ చేయాలంటే ఫస్ట్ ఏముండి ఇన్వాయిసెస్ ఉండాలి. సో మనం కొన్ని ఇన్వాయిస్లు పోస్ట్ చేద్దాం. గో టు ట్రాన్సాక్షనల్ కోడ్ FB60 వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్, ఇన్వాయిస్ క్రియేషన్ FB60 వెళ్ళండి. వెండార్ తీసుకోండి. ఇన్వాయిస్ డేట్, అమౌంట్ 10,000 ఇవ్వండి. రా మెటీరియల్ తీసుకోండి. ఓకే, 10,000. బిజినెస్ ఏరియా, బిజినెస్ ఏరియా ఇవ్వండి. ఏమంటారు? డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్, వీటిని ఏమంటారు? బిజినెస్ ఏరియా వీటన్నిటిని ఏమంటారు? పారామీటర్స్ అంటారు, అంతే కదా? డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ అంటారు. బిజినెస్ ఏరియా ఇవ్వండి, ఎంట్రీ ఇవ్వండి, వస్తుంది ఆటోమేటిక్గా, అదే చూపిస్తుంది, ఆ ఫీల్డ్కి వెళ్తుందిగా. బిజినెస్ ఏరియా ఇవ్వండి అక్కడ. సిమ్యులేట్, ఎంటర్, సిమ్యులేట్. సేవ్, సేవ్. ఓకే, వెయిట్. సో నాకు ఒక టోటల్ గా ఒక ఫైవ్ ఇన్వాయిసెస్ కావాలి. ఎలా చేస్తారు? మళ్ళీ ఇవన్నీ మన పారామీటర్స్ మనం లైన్, మన యాక్చువల్ గా పారామీటర్స్ ఏమి ఇవ్వకుండా ఎలా చేయగలం? ఎవరు చెప్తారు? హెడర్ డేటా అండ్ లైన్ ఐటమ్ లెవెల్ డేటాలో పారామీటర్స్ ఏమి ఇవ్వకూడదు. ఇవ్వకుండా ఎలా చేయొచ్చు? నాకు సేమ్ ఎంట్రీస్ ఒక 4 కావాలి. ఎవరు చెప్తారు? గోటులోకి వెళ్ళి పోస్ట్ రిఫరెన్స్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. గోటులోకి వెళ్ళండి. గోటు పోస్ట్ విత్ రిఫరెన్స్ క్లిక్ చేయండి. ఎంటర్, 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 సేవ్, కంటిన్యూ. ఓకే, మళ్ళీ గోటులోకి వెళ్ళండి. 1 ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. గోటులోకి వెళ్ళండి, ఎంటర్. మీరు రిఫరెన్స్ డాక్యుమెంట్ నెంబర్ ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. బట్ మీరు ప్రీవియస్ గా ఉన్న తీసుకుంటున్నాం ఇక్కడ. ఎంటర్, ఎంటర్, సేవ్. చూసారా? డాక్యుమెంట్ నెంబర్ వాస్ ఓకే, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. ఓకే, సో అలా చేయండి, ఒక 3-4 చేయండి. ఇంకా గోటులోకి రిఫరెన్స్, పోస్ట్ విత్ రిఫరెన్స్ ఆప్షన్ చెప్పాం కదా మనము. పోస్ట్ విత్ రిఫరెన్స్, గోటులోకి వెళ్ళండి. అగైన్ గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్. ఓకే, సో మనం మల్టిపుల్ ఇన్వాయిసెస్ అనేవి పోస్ట్ చేసాం. మల్టిపుల్ ఇన్వాయిసెస్ అనేవి పోస్ట్ చేస్తున్నాము. సేవ్, ఎంటర్, సేవ్. కంప్లీటెడ్, ఫైన్ కదా? నెక్స్ట్, సో మనం ఇప్పుడు చెక్ చేద్దాము. ఇన్వాయిసెస్ అన్ని కూడా పోస్ట్ చేసాం, మల్టిపుల్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేసాం. చెక్ చేయండి. ట్రాన్సాక్షన్ కోడ్ వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N, ఎంటర్. వెండార్ తీసుకోవాలి, యాక్చువల్గా మనం డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఓన్లీ వన్ వెండార్ కాబట్టి బేస్డ్ ఆన్ ది కంపెనీ కూడా టిక్ అవుతుంది. టోటల్గా ఎంత ఉంది? 50,000 ఉంది. సో 50,000 టోటల్ ఇన్వాయిసెస్ ఎంత ఉంది? పెండింగ్ ఎంత ఉంది? ఇన్వాయిసెస్
50,000 ఉంది. సో మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మనము ఒక 20,000 మాత్రమే క్లియర్ చేస్తున్నాం. ఇప్పుడు స్టాండర్డ్ లో టోటల్ వాల్యూ చేసేసాం. ఇక్కడ కూడా స్టాండర్డ్ అంటే ఏంటి, టోటల్ వాల్యూని క్లియర్ చేసేయాలి. కానీ టోటల్ వాల్యూని చేయట్లేదు, మనం ఒక 20,000 మాత్రమే చేస్తున్నాం. దీన్ని ఏమంటారు అంటే పార్షియల్ క్లియరింగ్ అంటారు. పార్షియల్. స్టాండర్డ్ అంటే టోటల్ అమౌంట్, పార్షియల్ ఒక 20,000 చేస్తున్నాం. ఓకే, న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53 ఇచ్చారా? ఓకే, సేమ్ వెళ్ళండి. డేట్ ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి. ఐఎమ్ సారీ బ్యాంక్ తీసుకోవాలి కదా, బ్యాంక్ తీసుకోండి. అమౌంట్ ఇవ్వాలి. ఎంత అమౌంట్ క్లియర్ చేస్తున్నాము? టోటల్ ఇన్వాయిస్ వాల్యూ ఎంత ఉంది? 50,000 ఉంది. FB11 సెషన్ లో 50,000 ఉంది. మనం స్టాండర్డ్ క్లియరింగ్ చేయట్లేదు. స్టాండర్డ్ అంటే టోటల్ వాల్యూ, బట్ ఇక్కడ ఏం చేస్తున్నాము? పార్షియల్ క్లియరింగ్ చేస్తాం. పార్షియల్ అంటే 20,000, మేబీ 25,000, 30,000 ఎట్లయినా అవ్వచ్చు. 25 ఇవ్వండి. 20, ఓకే 25, ఓకే 20, ఓకే ఫైన్. కిందకి రండి, అకౌంట్ లోకి వెళ్ళండి. సో ఇక్కడ ఏమి ఇస్తున్నాము? వెండర్ అకౌంట్ తీసుకుంటాం అండ్ బిజినెస్ ఏరియా. business area. Okay, click on the process to open item. ఇక్కడ చూసారా? చూడండి, టోటల్ ఇన్వాయిసెస్ అన్ని కూడా పిక్ అయినాయి. ఇక్కడ చూడండి, ఇన్వాయిసెస్ ఎన్ని ఉన్నాయి? మనం ఆల్మోస్ట్ 5 ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తాం. 5 ఇన్వాయిసెస్ కూడా పిక్ అయినాయి. ఆ కంప్లీట్ డౌన్ కి వచ్చేసి చూడండి ఏముంది? ఎంటర్డ్ అమౌంట్ 20,000, బట్ అసైన్డ్ అమౌంట్ 50,000 ఉంది. అంటే అడిషనల్ గా ఎంత ఉంది? నాట్ అసైన్డ్ అమౌంట్ 30,000 ఉంది. అడిషనల్ గా ఉందన్నమాట. సో ఇవన్నీ ఏం చేయాలి మనము? ఈ వాల్యూస్ అన్ని కూడా డీసెలెక్ట్ చేయాలి. ఓకే, పైకి వెళ్ళండి. 10,000 కింద నుండి రావాలి. ఫస్ట్ ఏం చేయాలంటే, మీరు స్టాండర్డ్ కదా, పార్షియల్ సెలెక్ట్ చేసుకోండి. పార్షియల్ పైన చూడండి, స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్ అని చూడండి పైన. అది పార్షియల్ తీసుకోండి. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏం చేయాలి మనము? ఈ అమౌంట్ వాల్యూ అనేది అడిషనల్ గా ఉంది కాబట్టి అవన్నీ డీసెలెక్ట్ చేయాలి. ఆ క్రింద 10,000 పైన డబుల్ క్లిక్ చేయండి. అది కాదు, బ్లూ లైన్ లో క్లిక్ చేయండి. నాట్ అసైన్ చూసారు, కింద తగ్గిందా? 20,000 డిడక్ట్ అయిన అమౌంట్ 10,000 తక్కువ అయిపోయింది. ఇంకో దానిపైన క్లిక్ చేయండి, 10,000 పైన. ఓకే, ఇంకొక 10,000 డీసెలెక్ట్ చేయండి. ఓకే, చూసారా? నాట్ అసైన్ ఎంత ఉంది? 00. నాట్ అసైన్ 00 ఉంది. సో ఎంటర్డ్ అమౌంట్ ఎంత? 20,000. సో మనం ఇన్వాయిస్ ఎంత అమౌంట్ క్లియర్ చేస్తున్నామో 20,000. అసైన్ అమౌంట్, ఎంటర్డ్ అమౌంట్ రెండు కూడా 20, బోత్ అంటే 2 ఇన్వాయిసెస్ క్లియర్ చేస్తున్నాం. ఎంత అయింది? 20,000. నాట్ అసైన్ 00 ఉండాలి. అలాగే పైన పార్షియల్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. క్లియర్ కదా? గో టు డాక్యుమెంట్. ఒకవేళ 25,000 కి క్లియర్ చేయాలనుకుంటే అది నెక్స్ట్ చెప్తాను, రెసిడ్యూలో చెప్తాను మేడం మీకు. నెక్స్ట్ కావాలి, ఆ రెసిడ్యూలో చెప్తాను మీకు. సిమ్యులేట్ లోకి వెళ్ళండి. ఓకే, సేవ్ చేయండి. ఓకే, రైట్. సో ఇలా అనమాట, క్లియర్ చేసేసాం. వెళ్ళండి, FB11 సెషన్కి వెళ్ళండి. సెషన్ ఓపెన్ చేసే ఉంది కదా. ఓకే, టోటల్ వాల్యూ ఎంత? వెయిట్. టోటల్ వాల్యూ ఎంత ఉంది? 50,000. మనం ఎంత క్లియర్ చేసామో 20,000. సో లిస్ట్ లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. 30,000 పెండింగ్ అమౌంట్ కనిపించాలి మనకి. చూసారా? 30,000 చూసారా? పెండింగ్ 30,000. సో నేను అగైన్ మళ్ళీ ఇంకొక 20,000 చేస్తున్నాను. స్టాండర్డ్ లో చేయాలా, పార్షల్ లో చేయాలా? స్టాండర్డ్ ఆర్ పార్షల్? ఒక 20,000 క్లియర్ చేయాలి. స్టాండర్డ్ సార్. పార్షియల్. స్టాండర్డ్ అంటే టోటల్ అమౌంట్ క్లియరింగ్. ఎవరు ఆయన స్టాండర్డ్ అంటున్నారు? స్టాండర్డ్ అంటే టోటల్ వాల్యూ క్లియర్ చేస్తున్నాం. స్టాండర్డ్ కాదు, మనం పార్షియల్ చేస్తున్నాం. వెళ్ళండి, న్యూ సెషన్ తీసుకోండి. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. ట్రాన్సాక్షనల్ కోడ్ ఈజ్ F-53. డేట్ తీసుకోండి.
బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాము. సో మీరు ఎంత అమౌంట్ వాల్యూని క్లియర్ చేస్తున్నారు, 10,000 ఆర్ 20,000 మీ ఇష్టం. 15 ఇవ్వండి సార్. 20 అంటే ఒక్కొక్క ఇన్వాయిస్ కి క్లియర్ అవుతుంది కదా. వెయిట్ ఉండండి, ఇవ్వండి చెప్తాను. 20,000 ఇవ్వండి. అమౌంట్లోకి వెళ్ళండి. ఇచ్చేసారు కదా, అమౌంట్ ఇచ్చారు కదా, వెండార్ తీసుకోండి. Go to document, enter beneficiary ఇవ్వండి, process open item. I'm sorry. Process open item. I'm sorry. Process open item లోకి వెళ్ళాలి మనం. Process open item. చూసారా, అడిషనల్ గా ఎంత వాల్యూ ఉంది, 10,000 నాట్ ఎస్ అయింది చూడండి, 10,000 అడిషనల్ గా ఉంది. ఓకే, 10,000 డీసెలెక్ట్ చేయండి, పైన 10,000 డీసెలెక్ట్ చేయండి. డాక్యుమెంట్ లోకి వెళ్ళండి, గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ నాట్ ఎస్. వెయిట్ ఫస్ట్. ఓకే, అయినా అవుతుంది, మనం పార్షియల్ లో చేయాలి యాక్చువల్గా. ఓకే, సేవ్ చేసేయండి. సేవ్ పార్షియల్ లో సెలెక్ట్ చేయాలి. సేవ్. ఓకే, రైట్. సో వెళ్ళండి, FBL1N సెషన్కి వెళ్ళండి. సెషన్ ఆల్రెడీ ఓపెన్ చేస్తుందండి, ఓపెన్ చేసాము, సెషన్ ఓపెన్ చేస్తుంది. సెషన్ ఓపెన్ చేసి మినిమైజ్ చేశారండి. సార్ నేను ఏం చెప్తున్నాను, FBL1N సెషన్ ఆల్రెడీ ఓపెన్ చేసి మినిమైజ్ చేశారు, మ్యాక్సిమైజ్ చేయండి. ఓకే, 20,000 క్లియర్ అయిపోయింది. ఇంకా ఎంత పెండింగ్ ఉన్నది, 10,000. లిస్ట్ లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. 10,000. ఓకే, చూసారా, 10,000 పెండింగ్ ఉంది. సో ఈ 10,000 ఎలా చేస్తారు, స్టాండర్డ్ లో చేస్తారా, పార్షియల్ లో చేస్తారా? స్టాండర్డ్ లో. స్టాండర్డ్. ఓకే, స్టాండర్డ్. వెయిట్ న్యూ సెషన్ తీసుకుని 10,000 క్లియర్ చేయండి. 10,000 నుంచి స్టాండర్డ్ లో చేయండి చెప్తాను. బిజినెస్ ఇవ్వండి, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ఫస్ట్ మీరు పార్షియల్ పేమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. పార్షియల్ స్టాండర్డ్ కదా, ఐఎమ్ సారీ స్టాండర్డ్ లోకి వెళ్ళాలి. ఇక్కడ కూడా అవుతుంది, స్టాండర్డ్ లోనే చేయండి. స్టాండర్డ్ నాట్ SN00 కదా, సిమ్యులేట్ అండ్ పోస్ట్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. సేవ్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. వెళ్ళండి, FBL1N సెషన్కి వెళ్ళండి, లిస్ట్ లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. పెండింగ్స్ ఏముండదు, రిఫ్రెష్, కంటిన్యూ. క్లియర్ కదా, ఏమి పెండింగ్ లేదు. ఓకే, క్లియర్డ్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోండి, ఎగ్జిక్యూట్ చేయండి. సెలెక్ట్ ది క్లియర్డ్ ఐటమ్స్ అండ్ ఎగ్జిక్యూట్. క్లియర్డ్ ఐటమ్స్ కింద ఉన్నది, లాస్ట్ లో ఉందండి, లాస్ట్ లో కనిపిస్తుంది, ఎగ్జిక్యూట్. ఓకే, కంప్లీట్ కదా, రైట్. సో స్టాండర్డ్ అంటే మీకు ఏంటో తెలుస్తుంది, టోటల్ వాల్యూ. పార్షియల్ అంటే కొన్ని ఇన్వాయిసెస్ లోంచి కొంత అమౌంట్. సో రెసిడ్యూల్ అనుకోండి, రెసిడ్యూల్ ఎలా చేయాలో చూద్దాం. రెసిడ్యూల్ ఇప్పుడు కొంతమంది అడిగారు కదా, ఎగ్జాంపుల్ ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. వెళ్ళండి, FD60 1 lakh పోస్ట్ చేయండి. 1 lakh లోంచి డిడక్ట్ చేద్దాం. వెండార్ తీసుకోండి, 1 lakh ఇన్వాయిస్ చేస్తున్నాము. స్టాండర్డ్ అంటే టోటల్ వాల్యూ, పార్షియల్ అంటే మనం చేసాం కొంత వాల్యూ మాత్రమే తీసుకుని మనము క్లియర్ చేస్తున్నాం. అంటే ఐ మీన్ 1 lakh లో డిఫరెంట్ ఇన్వాయిసెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఓన్లీ 1 ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాం. $1 lakh ఇవ్వండి. ఎంటర్. బిజినెస్ ఏరియా ఎంటర్ ఇస్తే బిజినెస్ ఏరియా వస్తుంది. బిజినెస్ ఏరియా ఎంటర్. సిమ్యులేట్, సేవ్, పోస్ట్. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N.
ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. వెండార్ తీసుకోవాలి, మల్టిపుల్ వెండార్స్ అయితే మీ వెండార్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, టోటల్ వాల్యూ ఎంత ఉంది? 1 lakh ఉంది. సో ఈ వాల్యూ అంటే ఒకటే సింగిల్ ఇన్వాయిస్. సో ఈ వాల్యూ నుండి మనం ఏం చేస్తున్నామో ఒక 10,000 చేస్తాం, పేమెంట్ చేస్తాం. న్యూ సెషన్ తీసుకోండి. మీరు 5,000 కూడా చేయొచ్చు, మీ ఇష్టం. స్టాండర్డ్ పార్షల్. ఇప్పుడు మనం రెసిడ్యూల్ క్లియరింగ్ చేస్తున్నాం. $10,000 ఇవ్వండి. ఓకే, అకౌంట్ వెండర్ అకౌంట్ తీసుకోండి. బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా ఇవ్వండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. వెయిట్. సో రెసిడ్యువల్ ఐటమ్ తీసుకోండి. రెసిడ్యువల్ తీసుకోండి. ఓకే, రెసిడ్యువల్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి యాక్చువల్గా 10,000 ఇన్వాయిస్ కి పోస్ట్ చేస్తున్నాం. ఎవరైనా మీట్లో ఉండండి, ఎవరైనా ఎవరు. సో 10,000 అనేది ఇన్వాయిస్ అనేది మనం పోస్ట్ చేస్తున్నాం. కానీ అడిషనల్గా ఎంత ఉంది? వాల్యూ నాట్ అసైన్ 90,000 చూపిస్తుంది. పైన రెసిడ్యువల్ అని ఒక రెడ్ కలర్ బ్రాకెట్ కనిపిస్తుంది కదా, అక్కడ డబుల్ క్లిక్ చేయండి. రెసిడ్యువల్ పైన అదే డబుల్ క్లిక్ చేయండి. అక్కడ నాట్ అసైన్ 00 అయిపోయిందా? క్లియర్ కదా? నాట్ అసైన్ చూడండి, లాస్ట్ లో చూపించాలి మీరు. నాట్ అసైన్ 00. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. వెయిట్. ఇప్పుడు ఇన్వాయిస్ పోస్ట్ అవుతుందా అది ఎవరు చెప్తారు? ఇన్వాయిస్ పోస్ట్ అవుతుందా అవదా? కరెక్ట్ ది మార్కుడ్ లైన్ ఐటమ్ ఒక మెసేజ్ కనిపిస్తుంది మనకు లాస్ట్ లో. ఇన్వాయిస్ పోస్ట్ అవుతుందా అవదా? ఎవరు చెప్తారు? ఏం చేయాలి ఇక్కడ? ఆ హైలైటెడ్ లైన్ ఐటమ్ లో ఏదైతే ఎర్రర్ ఉందో అది కరెక్ట్ చేయాలి. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. ఓకే, శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ ఉంది కదా, బ్లూ లైన్ ఉంది, బ్లాక్ లో ఉండాలి కానీ బ్లూ లో కనిపిస్తుంది. దానిపై డబుల్ క్లిక్ చేయండి. 36 అంటే ఏంటో ఫైండ్ అవుట్ చేసి చెప్పండి నాకు. మీరు 36 అంటే ఏంటో చూడాలి మీరు. ఓకే, టెక్స్ట్ ఇవ్వండి, ఏదన్నా బ్యాలెన్స్ అమౌంట్ ఏదో ఇవ్వండి. సేవ్ చేయండి. సేవ్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. సో మనం 1 lakh లో 10,000 పోస్ట్ చేసాం, క్లియర్ చేసాం. సో పెండింగ్ అమౌంట్ ఎంత ఉంది? ఇంకా 90,000 ఉండాలి. వెళ్ళండి, ట్రాన్సాక్షన్ టీ కోడ్ ఉంది కదా, FBL1N వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. సెషన్కి వెళ్ళండి, లిస్ట్ లోకి వెళ్ళండి, రిఫ్రెష్ చేయండి. సెషన్ ఆల్రెడీ ఓపెన్ సార్, FBL1N సెషన్ సార్. లిస్ట్ లోకి వెళ్ళండి, రిఫ్రెష్ చేయండి. చూసారా? 10,000 అంటే 10,000 క్లియర్ అయిపోయింది. ఓకే, రైట్. ఇంకొక 20,000 చేద్దాం. మీ ఇష్టం, 5,000 చేసుకోండి మీ కంఫర్టబుల్ దీన్ని బట్టి. ఓకే, 5,000 20,000 చేద్దాం. వెళ్ళండి, క్లియరింగ్ వెళ్ళండి. రెసిడ్యువల్ క్లియరింగ్ చేస్తున్నాం. స్టాండర్డ్ పార్షియల్ రెసిడ్యువల్ చేస్తున్నాం. అకౌంట్, బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. అమౌంట్ డెలివరీ, అమౌంట్ 20,000, 30,000, 50,000 మీ ఇష్టం, ఎంతైనా ఇవ్వచ్చు. 50,000 ఇచ్చారు. ఓకే, వచ్చారు కింద వెళ్ళండి, అమౌంట్ దగ్గరికి వెళ్ళండి. అకౌంట్, వెండర్ అకౌంట్ తీసుకోండి. బిజినెస్ ఏరియా ఇవ్వండి. బిజినెస్ ఏరియా. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ఓకే, రెసిడ్యువల్ ఐటమ్ తీసుకోవాలి. రెసిడ్యువల్ ఐటమ్ సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ రెసిడ్యువల్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోవాలి. రెసిడ్యువల్ ఐటమ్ డబుల్ క్లిక్ చేయండి. అక్కడ అమౌంట్ అడిషనల్ వాల్యూ. ఓకే, 40,000. నాట్ అసైన్ 00. చూడండి, లాస్ట్ లో ఉందా? 00 ఉందా? లాస్ట్ లో, కంప్లీట్ లాస్ట్ లో చూడండి. నాట్ అసైన్. నాట్ అసైన్ ఉంటేనే ఇన్వాయిస్ పోస్ట్ అవుతుంది, క్లియర్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఓకే, డాక్యుమెంట్ లోకి వెళ్ళండి. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ పైన డబుల్ క్లిక్ చేయండి. సేవ్.
డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. వెళ్ళండి FBL. ఓకే, FBL1 లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. చూసారా 50,000 క్లియర్ అయిపోయింది. ఇంకా 40,000. ఫస్ట్ 10,000 క్లియర్ చేసాం, తర్వాత 50,000 చేసాం, నెక్స్ట్ 40,000 చేసాం. సో టోటల్ వాల్యూ క్లియర్ చేయాలి. ఏం చేస్తారు? ఎక్కడ అవుతుంది? స్టాండర్డా పార్షలా? స్టాండర్డ్. స్టాండర్డ్. ఓకే, వెళ్ళండి క్లియర్ చేసేయండి. $40,000 టోటల్ వాల్యూ చేస్తున్నాం. సో స్టాండర్డ్ నాట్ అసైన్ డైరెక్ట్ గా 00 పిక్ అయింది చూడండి. నాట్ అసైన్ 00 ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎందుకంటే టోటల్ ఇన్వాయిస్ వాల్యూ 40,000, ఎంటర్డ్ అమౌంట్ 40,000. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. సేవ్. ఓకే రైట్, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. వెళ్ళి ఇది చెక్ చేయండి, మొత్తం క్లియర్ అయిందో లేదో చూడండి. ఓకే, కంప్లీటెడా? FBL1 సెషన్ పిల్లలకి క్లియర్ అయిపోయిందా? ఎగ్జిక్యూట్ చేయండి. ఏం లేవు, క్లియర్ డేటా సెలెక్ట్ చేసుకోండి. క్లియర్ డేటా టోటల్ గా క్లియర్ చేసాం, పెండింగ్స్ ఏం లేవు అనమాట. ఓకే, సో ఇట్లా వెండార్ ఇన్వాయిసెస్ అనేవి స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యూయల్ క్లియరింగ్ చేయొచ్చు. ఓకేనా? రైట్, 1 minute. I'm sorry.
ఓకే, సో కంప్లీట్ అయిపోయింది. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యూల్ క్లియరింగ్ అయిపోయింది కదా. రైట్ అండి, క్లియర్, అర్థమైంది అందరికి? హలో, అర్థమైంది సార్. ఓకే. అర్థమైంది. ఓకే, అలాగే మీకు ఇంతకు ముందు నేను చెప్పాను కదా మీకు ఏంటి, ఎవరు అడిగారు సమ్మన్ మీకు, అంటే నేను మ్యూట్ లో ఉన్నాను యాక్చువల్ గా. ఎవరో ఇంతకు ముందు అడిగారు, సార్ ఫాస్ట్ డేటా ఎంట్రీ అయితే మనం చేంజెస్ చేసుకోవచ్చా ఏమైనా మిస్టేక్ చేస్తాను. సో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసిన తర్వాత, ఏదైనా ఒక ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత దాన్ని డెలీట్ చేయలేం, కానీ చేంజెస్ చేసుకోవచ్చు అండి. ఫాస్ట్ డేటా ఎంట్రీలో కూడా చేసుకోవచ్చు, చేంజెస్ అనేది చేసుకోవచ్చు, ఛాన్స్ ఉంది. అలాగే మనము ఏదైనా అమౌంట్ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs ఇవ్వాలి, 10,000 ఇవ్వాలి, కానీ బై మిస్టేక్ లో 1 lakh ఇచ్చేసాం. సో అవి కూడా చేంజ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అనమాట, ఏం లేదు అక్కడ మార్చుకోవడానికి. ఫాస్ట్ డేటా ఎంట్రీలో ఇచ్చినవి కూడా మార్చుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీరు ఏది చేంజ్ చేయాలన్నా విత్ రివర్సల్ డాక్యుమెంట్ టీ కూడా ఒకటి చెప్పాను మీకు. రివర్సల్ డాక్యుమెంట్ అని చెప్పేసి మనం ఒక కాన్ఫిగరేషన్ చెప్పాం, మీకు గుర్తుందో లేదు. ఒక డాక్యుమెంట్ ని మనం ఏదైనా ఇన్కరెక్ట్ ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు ఏం చేస్తామో ఆ డాక్యుమెంట్ ని రివర్స్ చేసుకోవచ్చు అనమాట. రివర్స్ చేసేసి ఆ పర్టికులర్ డాక్యుమెంట్ ని మళ్ళీ పోస్ట్ చేస్తాం. సో రివర్సల్ డాక్యుమెంట్ అనే కాన్సెప్ట్ ఉపయోగించి మనం ఏదైతే మిస్టేక్స్ చేసామో అవన్నీ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఛాన్స్ ఉంది, ప్రతిదానికి ఛాన్స్ ఉంది అనమాట. సో రివర్సల్ డాక్యుమెంట్ లో అవుతుంది, చాలా సింపుల్, అది ఏం లేదు అసలు, చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. మీకు రివర్సల్ డాక్యుమెంట్ చెప్పాను కదా ఆల్రెడీ, మీకు రివర్సల్ డాక్యుమెంట్ అవన్నీ డిస్కస్ చేశాం కదా. డాక్యుమెంట్ రివర్సల్ FB08 అనే టీ కోడ్ యాక్చువల్గా ఉపయోగించాం. FB08 అండ్ F.80 అనుకుంటా. సో ఈ టీ కోడ్స్ ఉపయోగించి మనం రివర్స్ చేసాం. ఆ రివర్స్ చేసేటప్పుడు మామూలుగా FB08 ఇచ్చిన వెంటనే మనకి ఒక విండో ఓపెన్ అవుతుంది. క్రింద కనిపిస్తాయండి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, చూడండి. అక్కడ చూస్తే డాక్యుమెంట్ రివర్స్ చేయడంతో పాటు అమౌంట్ వాల్యూ చేంజ్ చేసుకోవడానికి వాటికి కూడా మనకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. వాటిని బేస్ గా చేసుకుని రివర్స్ చేసుకోవచ్చు, అమౌంట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. బట్ మీరు ఏ చేంజ్ చేయాలన్నా సరే మ్యాండేటరీగా ఆ పర్టికులర్ డాక్యుమెంట్ ని రివర్స్ చేయాల్సిందేనండి. రివర్స్ చేసే టైంలోనే ఆ చేంజెస్ అనేవి మనం చేయొచ్చు. అంతేకాని ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత డాక్యుమెంట్ ని డెలీట్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్, ఛాన్స్ ఉండదు. బట్ రివర్స్ చేయొచ్చు అనమాట. రివర్స్ చేస్తూ కొన్ని స్పెసిఫిక్ ఏమేమి కావాలో అవన్నీ కూడా మార్చుకోవచ్చు మనం. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, టాపిక్ వైజ్ నోట్స్ ఇద్దాం అనుకుంటున్నాను కొన్ని చాప్టర్స్ కి. ఓకేనా అందరికి? కొంచెం పేషెన్స్ గా కూర్చోండి, కొంచెం బోరింగ్ అనిపిస్తుంది మరి. మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ అవుతుంది. ఓకేనా అందరికి? టాపిక్స్ వైజ్ ఒక ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా టాపిక్స్ వైజ్ నోట్స్ చెప్దాం అనుకుంటున్నాను. చెప్పమంటారా? చెప్పండి సార్. చెప్పండి సార్. ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళకి ఏంటంటే ఆల్మోస్ట్ చదివేస్తారు మెటీరియల్ ఇస్తే, కానీ ఇంగ్లీష్ మీడియం కాకుండా తెలుగు మీడియం నుంచి వస్తారు. ఇప్పుడు యాక్చువల్గా మనం ఇంతకుముందు టైప్స్ ఆఫ్ సర్వర్స్ గురించి డిస్కస్ చేసాం, నోట్స్ ప్రిపేర్ చేసి ఇచ్చాం, చాలా టైం తీసుకుంది. ఇలా కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసాం. సో అటువంటిప్పుడు ఏమవుతుందంటే మీకు కొంచెం నోట్స్ అనేది ఉంటే బెటర్ అన్నమాట, అందువల్ల. ఓకే సార్, ఒక డౌట్ సార్. వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసింది కదా, మనము వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఒక ఇన్వాయిస్ ఇస్తారు, దానికి ఒక నంబర్ ఉంటుంది కదా, ఆ నంబర్ తోటి పోస్ట్ చేయాలి కదా సార్. మనం ఎక్కడ వెండర్ ఇన్వాయిస్ నంబరే మెన్షన్ చేయలేదు. వెండర్ ఇన్వాయిస్ నంబరా? కంపల్సరీ కదా సార్ అది. ఓకే, ప్రతి వెండర్ కి ఒక ఇన్వాయిస్ ఉంటుంది కదా. అవును, కరెక్ట్, మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి, ఉందే మనకు ఆప్షన్ ఉంటుంది యాక్చువల్ గా. ఉంది సార్, మనం ఎక్కడ ఎంట్రీ చేయాలి? ఫిజికల్ ఇన్వాయిస్ పైన ఉంటుంది, నెంబర్ ఉంటుందండి. నెంబర్ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. ఫిజికల్ ఇన్వాయిస్ పైన ఒక నెంబర్ ఉంటుంది. యాక్చువల్ ఏంటంటే ఆ నెంబర్ అనేది చూపించరు సామాన్యంగా ఇక్కడ. ఉండాలి సార్ ఇన్వాయిస్ నెంబర్ ఇక్కడ. ఇన్వాయిస్ పైన నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఏది ఇవ్వాలనేది కరెక్ట్. ఓకే, FB60కి వెళ్ళండి, నెంబర్కి ఏమన్నా ఛాన్స్ ఉందా మనకి? ఓకే, రిఫరెన్స్ ఫీల్డ్ ఉంది, బ్లూ ప్రింట్, టెక్స్ట్ ఫీల్డ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. రిఫరెన్స్ ఫీల్డ్, GL ఇండికేటర్స్, నెంబర్స్ ఇవన్నీ ఉన్నాయి. పోస్టింగ్ డేట్, క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్, అకౌంట్, ట్యాక్స్ కోడ్, బిజినెస్. ఓకే, ఇవన్నీ ఉన్నాయి. రైట్, మీకు వెండర్ ఇన్వాయిస్ నెంబర్ గురించి కావాలా? లేఅవుట్ లో చెక్ చేయండి, లేఅవుట్ లో ఆప్షన్ ఉందా మనకి ఇక్కడ కింద చూడండి, లేఅవుట్స్ ఏమైనా ఉందా? పేమెంట్ ట్రాన్సాక్షన్కి వెళ్ళండి, పేమెంట్ ట్రాన్సాక్షన్, టెక్స్ట్ ఫీల్డ్కి వెళ్ళండి, టెక్స్ట్ ఫీల్డ్ నోట్ వాటిలో మనం పైన చూడండి పేమెంట్ ఉంది, అక్కడ పేమెంట్ లోకి వెళ్ళండి, ఉంటుంది నెంబర్ ఉంటుంది యాక్చువల్గా, దీనికి ఎక్కడో ఉంటుంది ఆప్షన్. పేమెంట్ లోకి వెళ్ళండి, వెండర్ ఇవ్వండి, వెండర్ ఇచ్చిన తర్వాత వెళ్ళండి.
పేమెంట్ లోకి వెళ్ళండి. ఇన్వాయిస్ కూడా ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి సార్. డేట్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనం ఫామ్ ఫిల్ చేస్తే కానీ రాదు మేబీ ఆప్షన్ చూద్దాం. ఇక్కడ ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? పేమెంట్ మెథడ్, ఇన్వాయిస్ రిఫరెన్స్, ఐఎన్వి రిఫరెన్స్ ఇక్కడ ఉంటుంది మేబీ, నేను చూస్తాను ఇంతకుముందు. డీటెయిల్స్ లోకి వెళ్ళండి. డీటెయిల్స్ ఇక్కడ ఏమైనా ఉంది ఆప్షన్ ఉంటే నెంబర్ అయితే ఉంటుందండి. ఒక నెంబర్ ఇస్తాము, అది అంటే మనం ఫిజికల్, అది మామూలుగా ఇండివిజువల్స్ చూసుకుంటారు కాబట్టి మనం ఎక్కడ మెన్షన్ చేయలేదు. టెక్స్ట్ కి వెళ్ళండి. టెక్స్ట్ లో ఏమైనా ఉందా? ఇన్వాయిస్, ఒరిజినల్ ఇన్వాయిస్ రిఫరెన్స్ ఫీల్డ్ చూడండి ఒకసారి. బేసిక్ డీటెయిల్స్ రిఫరెన్స్ ఫీల్డ్ లో ఇస్తాం యూజువల్ గా ఇన్వాయిస్ నెంబర్ ని. రిఫరెన్స్ ఫీల్డ్ లో ఇస్తామా? టెక్స్ట్ లో వర్క్ చేసినప్పుడు అక్కడే ఇచ్చేదాన్ని, అదే ఇన్వాయిస్ నెంబర్ ఇచ్చేవాళ్ళం. రిఫరెన్స్ ఫీల్డ్ లో ఇచ్చారా మీరు? అది తీయకూడదు మేడం, ఎందుకంటే ఒక కస్టమర్ కి మాకు వేరే దగ్గర నుంచి పేమెంట్ వస్తుంది, మేము టాలీలో చేసిన వాళ్ళు పేమెంట్ అడ్వైస్ కూడా ఇస్తారు. అంటే మా ఇన్వాయిస్ నెంబర్ తో సహా పేమెంట్ అడ్వైస్ ఇస్తారు. సో అంటే మా పేమెంట్ మా ఇన్వాయిస్ అకౌంట్ అయినప్పుడు మా ఇన్వాయిస్ నెంబర్ తీసుకుంటేనే కదా వాళ్ళు ఎస్ఏపి యూజ్ చేస్తారు, మేము టాలీ యూజ్ చేస్తాము. బట్ వాళ్ళు పేమెంట్ అడ్వైజ్ ఇచ్చినప్పుడు మా ఇన్వాయిస్ నెంబరు, మా ఇన్వాయిస్ డేటు, మా ఇన్వాయిస్ అమౌంట్, ఏమన్నా డిడక్షన్ ఉంటే డిడక్షన్, పేమెంట్ ఫుల్ అమౌంట్ ఇచ్చేసి అడ్వైజ్ ఇస్తారు పేమెంట్ తో పాటు. ఆ అడ్వైస్ లో మా ఇన్వాయిస్ నెంబరు, డేట్ తో సహా ఎంటర్ అయి వస్తుంది. వాళ్ళది ఎస్ఏపి, మాది టాలీ ఉండేది. ఓకే సరే, వెయిట్ ఏం కాదు, ఛాన్స్ ఉంటుంది దానికి, ఎక్కడో ఉంటుంది, ఆప్షన్ ఉంటుందండి, ఉండకుండా ఉండదు. అంటే ఎలా ఉంటుందంటే నోటీస్ లోకి వెళ్ళి నోటీస్లో ఏమన్నా నోటీస్ కానీ టెక్స్ట్ కానీ చూడండి. రిఫరెన్స్ ఫీల్డ్ లో అంటే మేబీ డిపెండ్స్ అని, కొన్ని కంపెనీలో ఒక్కో చోట ఒక్కో రకంగా ఉండొచ్చండి. రిఫరెన్స్ ఫీల్డ్ అనేది యాక్చువల్ గా రిఫరెన్స్ ఫీల్డ్ అనేది పోస్టింగ్ రూల్స్ క్రియేట్ చేస్తాం యాక్చువల్ గా. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఒకటి, రిఫరెన్స్ ఫీల్డ్ ఒకటి. సో మనం కనుక వాల్యుయేషన్ సబ్స్టిట్యూషన్ లో ఆ కాన్సెప్ట్ వస్తుంది. అది కనుక వస్తే మళ్ళీ ఇక్కడ మరి రిఫరెన్స్ ఫీల్డ్ లో ఇవ్వడానికి ఛాన్స్ లేదు. ఆ వాలిడేషన్ సబ్స్టిట్యూషన్ కాన్ఫిగరేషన్ చేసామనుకోండి, రిఫరెన్స్ ఫీల్డ్ లో మనం ఏదైతే మనం కాన్ఫిగరేషన్ చేసామో దాన్ని బేస్ గా చేసుకునే ఇవ్వాలి, లేకపోతే ఛాన్స్ లేదు. సెట్టింగ్స్ లో ఏమన్నా మార్చాలనుకుంటున్నాం మేబీ. రిక్వైర్డ్ ఫీల్డ్ లో ఏమన్నా ఉంటుంది సార్? రిక్వైర్డ్ ఆప్షన్ కింద పారామీటర్స్ ఉంది కదా, పారామీటర్స్ లో చెక్ చేయండి. టెక్స్ట్ కిందకి రండి. కింద మనకి డెబిట్ సైడ్ పారామీటర్స్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ లో ఉండాలి మేబీ, చెక్ చేయండి. కింద రైట్ సైడ్ రండి. రైట్ సైడ్ పారామీటర్స్ అంటే ఏంటి? అవి రికార్డింగ్ ఆప్షన్, ఏదో టైం వేస్ట్. రికార్డింగ్ ఆప్షన్ ఎవరన్నా, ఇదంతా రికార్డ్ అవుతుంది. ఈ పారామీటర్స్ ఉన్నాయి. డెబిట్ సైడ్ 75 ఉంటాయండి, క్రెడిట్ సైడ్ ఒక 75 ఉంటాయి. సో వాటిలో ఇక్కడ ఉంటుంది ఆప్షన్. నేను లాంగ్